కాపుకోసాగాడు. అంతలో పక్కింటి సిద్ధయ్య ఆ చలిలో ఆడి కళ్ళ ముందే అంగీ కూడా వేసుకోకుండా పొలానికి వెళ్తూ కనిపించాడు. వయస్సు 60 పైనే ఉన్నాయి. అది చూసి ఆడు, ఏం తాత, ఇంత చలిలో అంగీ కూడా లేకుండా పొలానికి వెళ్తున్నావా? దా కాసేపు కూర్చొని వచ్చి మంట పక్కన వెచ్చగా కూర్చో, లేకుంటే ఈ చలికి తట్టుకోలేక పైకి పోతావు అన్నాడు నవ్వుతా. ఆ మాటలకు అతను నవ్వి, ఒరేయ్, నేను పెళ్ళాం పిల్లలు లేని ఒంటిగాడిని, తప్పదు. అయినా రైతుకు ఏండా చలి వాన ఏంట్రా? అవన్నీ పని పాట లేని నీలాంటి పోరంబొగ్గాళ్ళకి. పనిలోకి దిగితే అన్నీ ఎగిరిపోతాయి. అయినా ఏం బతుకురా నీది? ఇంత చల్లో ఇంత వయసులో మీ నాన్న పాపం అన్ని పనులు చేసుకుంటుంటే నువ్వేమో ఊరికే తిని కూర్చోటానికి సిగ్గులేదురా? నీలాంటి కొడుకులు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే, చిచి అన్నాడు. రైతు కొడుక్కి నోట మాట రాలేదు. వయసులో ఉన్న నాకే ఇంత చలిగా ఉంటే ముసలోడైనా మా నాన్నకు ఎంత చలిగా ఉండాలి అని తలుచుకోగానే సిగ్గుతో ఒళ్ళు జల్వరించింది.